దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకువని రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుపటి పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి. బైబిల్ సగలు ఉంటే కనుక తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతికి నీ పాద సముఖం నిలబడడానికి కృపనిచ్చారు. ప్రతి దినమును కూడా నీ యొక్క రెక్కల చాటున ఆశ్చర్యము, భద్రత కల్పిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలం నీ కృప ద్వారా, మీ ఆత్మ ద్వారా అనేకులకు ఆత్మీయంగా బలపడడానికి కృపనిచ్చిన స్తోత్రాలు. ఈ దినం కూడా నడిపించి బలపరచు. మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదువుకున్నటువంటి ఈ వచనాన్ని కొద్ది నిమిషాల్లో ధ్యానం చేద్దాం. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రస్తావన భక్తుడు పౌలు చేస్తున్నట్లే మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన వారిని సహోదరులు అని పిలవడానికి ఎలాంటి సంకోచించడు, ఎలాంటి సంకోచం లేదు. ఇంకా చాలా స్పష్టంగా రాశాడు, సిగ్గుపడడు అని. మనము రక్షించబడిన విధానాన్ని బట్టి దేవుని కుటుంబంలో మనకు ఎటువంటి స్థానము లభించినది? మనము యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరులమైనటువంటి స్థానం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము దేవుని పిల్లలం. మనము అబ్రహాము యొక్క నిజమైన సంతానము అనేది నాకు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పునరుద్ధానుడు రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు మరియతో పలికినటువంటి ఒక మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. పిల్లల ఉదయకాలను గమనించండి. రక్షణ అనేది దేవుని కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారితో ఖచ్చితమైన గుర్తింపులోనికి మనం తీసుకొచ్చింది. తండ్రి అయినటువంటి దేవునితో క్రీస్తు ప్రభువారి గల సంబంధము, రక్షణ పొందిన కారణాన అది మన జీవితాల్లో కూడా వర్తించింది. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నా పాప దోషములు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశాయి, కానీ రక్షణ అనేటువంటి వరము నన్ను ఆయనకు సొంత సహోదరునిగా చేసింది. ఎంత గొప్ప మాట! ప్రతి ఒక్కరు పలకాల్సిన మాట ఇది. దేవునికి దూరం అయిపోయి నిరీక్షణ లేక నేను నా సొంత మార్గమును అనుసరించి ఎడబాశాను, కానీ రక్షణ అనేటువంటి దేవుని ఆ పరిశుద్ధ సమాజంలో ఆ వరము నన్ను నాటింపజేసిందని చెప్పగలగాలి. విశ్వాసము ద్వారా రక్షణ భాగ్యాన్ని నేను పొందినప్పుడు నేను అబ్రహాము యొక్క నిజమైన సంతానం అయ్యాను. అది మాత్రమే కాకుండా వాగ్దాన పుత్రుడయ్యానని చెప్పేటువంటి సాక్ష్యాన్ని మనం చెప్పగలగాలి. ఎందుకంటే ఎలాంటి అర్హత, యోగ్యత లేని మనలను ప్రభు సహోదరుడిని పిలుచున్నప్పుడు మనం ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది? నా ఆత్మను రక్షించినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పగలగాలి. పాపము లేని, మత్స లేని, నిందారహితుడైనటువంటి దేవుని కుమారుడు మనలను తన సొంత సహోదరుని పిలుచడానికి ఎంత త్యాగం కావాలి, ఎంత సహనం కావాలి, ఎంత తగ్గింపు కావాలి. లేదా పరిశుద్ధుడును ఉన్నతుడైనటువంటి దేవుడు మనలను తన పిల్లలుగా అంగీకరించాలంటే, తన సంతానం అంగీకరించిన ఎంత ప్రేమ కావాలి, ఎంత గొప్ప రక్షణ ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అందుకనే యేసుక్రీస్తు ప్రభువు కింద మాటలు అంటాడు, నేను ప్రచురపరుస్తాను, ఆయన యొక్క అతిశయం అది. నేను గానం చేస్తాను, ఆయన యొక్క ఆనందం అది. నేను ఆయన నమ్ముకుంటాను, ఆయన యొక్క ఆశ్రయం అది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగము, ఈ వచ్చిన మనందరి జీవితంలో నిజం కావాలి. నేను సోదరం చెప్పాను కదా, హల్లెలూయా. ఎంత దీవెనకరమైన భాగ్యం ఇది. దేవుడు నా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నా సహోదరుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా మార్గదర్శి. అందువలన నేను ఎలాంటి భయానికి లోను కాను. నేను భయపడనని మనము సంతోషంతో ప్రకటించగలగాలి. అదే కాకుండా జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని యేసుక్రీస్తు ప్రభువు విడిపించాడు. భయము ఆనందాన్ని చంపేస్తుంది, కానీ భయము నుండి విడుదల పొందినప్పుడు గొప్ప ఆనందం అనేది మనకి కలుగుతుంది. కనుక మనకి ఇక మరణం గురించి భయము కానీ, భవిష్యత్తును గురించి భయము కానీ లేవు. దేవుని స్తోత్రం చెప్పడం కంటే హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి అనేటువంటి సహోదరుడు మనకున్నాడు కనుక ఆయన మనను అటు రీతికి అంగీకరించడానికి, లేక పిలవడానికి, స్వీకరించడానికి ఆయన సిగ్గుపడాడు కనుక మనము కూడా ఆయన గురించినటువంటి వార్త ప్రకటించడంలో, ఆయన గురించి సత్యం ప్రకటించడంలో, ఆయన వెంబడించే విషయంలో ఎలాంటి సిగ్గుపడకుండా ముందుకు కొనసాగుదాం. విశ్వాస యాత్రలు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడ్డలు పాలిభాసులు అవుతున్నారు, అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నారు, ఎంతగానో సంతోషిస్తున్నారు. నేను బట్టి మరింతగా బలపరచుకుని లోతని మర్మాలు తెలుసుకుని భాగ్యం దయచండి. ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు నడిపిస్తున్నందుకే మీకే కృతజ్ఞత చెల్లిస్తూ మరింతగా బలపరచండి. ఈ దిన దేవునితో నింపమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ రక్షకుడైన యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.